తొలగించు ఏ దేవి ఎల్లకాలము విశ్వేశుగూడి పట్టిదేవి జగన్మాత అఖిల వంద్య సకల విద్యా కళేశ్వరి శంభురాణి సర్వకళ్యాణ శుభగాత్రి శైలపుత్రి ఇష్టపాదాత్రి భీమలింగేశుపత్రి పార్వతీదేవి కృపదేను వదలుచుంటి రాజరాజేశ్వరి కృప బ్రతుకుచుంటి అని అమ్మవారిని ఆవాహించి 2 నిమిషాలు 2 మాటలు చెప్పి వెంటనే ఒక్కొక్క వైపు పద్యమంపై సభామర్యాద పెద్దలు గౌరవనీయులు లక్ష్మీప్రసాద్ గారికి, నా ఆత్మీయ మిత్రులు, సహనటులు, సాహిత్య సంగీత ప్రియులైన సుబ్రహ్మణ్యం గారికి, నా సోదరుడు మా శర్మకు, ఇంకా ఎంతోమంది పెద్దలు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, విద్యార్థులైనటువంటి వాడు, రసజ్ఞులైనటువంటి వాడు, పేరు తెలియవు విశాఖపట్నం వాసులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్మాన్యాలను తెలియజేస్తూ, కొప్పరపు కవులు నిజానికి ఇందాక ఇప్పుడు ప్రసాద్ గారి రోజులు అనుకున్నాము. ఏదో చదువుకునే రోజుల్లో గాడేపల్లి వీరరాఘవశారి, తిరుపతి వెంకట కవులు, మల్లియపల్లి లక్ష్మీకాంతం, ఏదో వీళ్ళ పేర్లు మామూలుగా చెప్పుకోవడం, కొప్పరపు కవులు, అవధాన కవులు అనుకోవడం తప్ప ఇంతటి వ్యవహారము, ఇంతటి గొప్ప ధారణ, ఇంత ఇందనేటువంటి ఎవరికి ఏం తెలియకపోయింది. అటువంటి తరుణంలో మరి చిరంజీవి చాలా గొప్ప కృషి చేస్తున్నాడు. అభినందనలు, నా ఆశీస్సులు తెలియజేస్తూ, నేను చమత్కారంగా ఈ మధ్య అధిక్షేపాలు రాసిన ఎక్కువ మాట అమ్మవుతున్నాను. విప్రోలో యాబొద్దులే కప్రపు తాంబూల ముందు కంజదరాక్షి విప్రులు కవిరాణ్మూర్తులు కొప్రపు కవులు ఆశుధార కొమ్మని మా ఐ కెన్ వండర్స్ చేస్తానమ్మా అయ్యమ్మ నాకు ఎందుకు కూడా. మరి మహానుభావులు నిజంగా మరి అటువంటితో జాషువా ఆశకవి కాకపోవచ్చు, అవధాన కవి కాకపోవచ్చు, కానీ జాషువా లేనిది ఆత్మశాల లేదు అని మనం జాషువా కవితా సమాలోచనలో చెప్పాను. ఇక్కడ లేకపోయేందుకు తెలుగు కుసుంత పరంతరాలు నా మక్కువ కొండవీటి కవి మాదయ్య పుత్రుడు లేకంటే నన్ను నిక్కము లేదు. కవి నీరజ గర్భుడు జాషువలేక నీకెక్కడ నిక్కు చెలువెక్కడిదే ఓడి శారదా అని చెప్పాను. జాషువా లేనిది అట్టగే అసలు వీడు లేనిది తెలుగు కవిత్వం కాదు, అసలు ఏమీ లేదు. తెలుగు కవిత్వానికి ఆశుధారకు వీళ్ళ పద్యం ఒకటి వింటుంటే అట్లా ఆనాడు కనుక ద్రౌపది వెంబడబడుతున్నటువంటి కీచకులను చూసి భీముడు కనుక ఏ విధంగా ఎట్లా అయినాడో అట్లా అవుతున్నాం నిజంగా చూసి. కనుగొని కోపవేగముల కందులు నిప్పులు రంగములు గనక సాంద్రకర్మ శిలంబులు గ్రమ్మ ఇదంత దంత పీడన రాశ్చర్యంగా వేయడం దొరుకుటి చెడులతో ఇక్కడ గారి పద్యాలు లేదండి. అటువంటి వేగం దీనికి కనిపిస్తున్నది. సరే, పాఠం కాదు, క్లాసు కాదు. నాకు ఇచ్చిన అంశం ఏంటంటే వాళ్ళ పద్యాలను, కొన్ని పద్యాలను నలాయుక్తంగా భావయుక్తంగా చక్కగా చదవమని కోరారు. ఆ పని చేస్తాను, అంతకంటే లేదు. ఎన్నో అంశాలు ఉన్నాయి. మన ఊరికి అజ్ఞానంలో తెలియక తిరుపతి వెంకట కవులకు కొబ్బరకవులు పడేది కాదట. పటయుక్తుడు శబ్దములు నృత్య హస్తముల మీద మనం చెప్పుకున్నట్టు వాళ్ళు బాగానే ఉంటారు రాజకీయ నాయకులాగా. మనం ఏంటంటే మధ్యలో ఊరికి ఏదో అనవసరమైనటువంటి కల్పించుకుంటాం. ఈ మాలి ఒక్క నిజాలు తిరుపతి కవు వెంకట కవుల ఎడల కొబ్బరపు కవులకు ఉన్నటువంటి భక్తి ప్రపత్తి అనురాగం లేకుండా చివరిలో
తెలియదు. చూడండి, 1911 ఫిబ్రవరి 1వ తేదీ సమాధానం రాసిన వీరి గురించి వాళ్ళు ప్రశంసించారు, వారి గురించి వీరు కూడా. నిజానికి వీరు మహానుభావులు కాబట్టి ఒకడు ప్రశ్నలు పడితే వాళ్ళు ఎందుకు ప్రశంసిస్తారు? తిరుపతి వెంకటేశ్వర సుధీశ్వరులారా మహేశ్వరి కృపాఫల పరిలబ్ధ భవ్యమతి వల్లభతా నత సర్వ సద్గరీశ్వర ధరణీశ్వర పిత లసద్ర సవత్పద పద్యమండలాధరణ గుణ ప్రభూత కవితా వనిత మహితానులాగా సుందరతర ముద్దులారా. ఎక్కడ కావాలో తెలుసుకోవడం లేదు, ఎక్కడ సమాసాలు ఎగిరినప్పుడు ఉన్నాయి, ఎక్కడికైనా మొత్తం ఆ మీద పోతుంది. రచిత ప్రథిత ప్రబంధ బంధురతర హృద్య పద్య జయ పోషిత పండిత మండలి సుదృక్షరసిజన్సరం మధుర సభ్రమగారి ముదశ్రువాలి శీకర పరిషిక్త హస్తపట కల్పిత శీతల వాసబోధ విస్ఫురిత తను సుఖాకలిత పుణ్య జనస్తుతి వాగ్విరావ సంభరిత సమస్త పట్టణ నివాస జనిత మానసాంతరం గురిత నవానుమోద రసగుంభిత పద్య కవిత్వ మల్లిక పరిమళ తస్తది కుహర భాసురకేశులారా భూసురోత్కరమణులారా మిత్రజన తామర సాగర మిత్రులారా సుస్థిర పరమోపకార గుణ సింధువులారా శతావధాన పరిణతులారా పూజ్య కవి బాంధవులారా విధేయులైన సోదర కవులిచ్చు వందన శతములే కరుణం గ్రహింపుడి. దాంట్లో కొన్ని గ్యాపులు ఉన్నాయి కదా, దీంట్లో గ్యాపులు అట్లా మహానుభావులు. మరి ఇప్పుడు మరి నంది కట్టసింగయ్య అంటే మనకు తెలియదు. న్యాయానికి మనలో చాలా తక్కువ మంది మరి ఎవరైనా చూసారా గొప్ప రూపంలో తిరుపతి వెంకటేశ్వర చూసిన వాళ్ళు ఉండొచ్చు, బహుశా పాండవ విజయాలు ఎవరు ఎన్ని కొంతమంది మనం ఎవరైనా చూడలేదు. వీళ్ళు వర్ణించని అంశం లేదు. మనకి ఎంతసేపు వినాయకుడు అంతము అది గుర్తొస్తుంది. కానీ గొప్పగా యౌవని సుధీ కాండము జాయించునో ఆర్యాదేవి శంకరుండెవని పుత్రాపేక్షతో రుచిరో ఆర్యుండెసగ యౌవడత్యధిక విద్యాపూర్ణుడయ్యుంటే ఆచార్యుండెవ్వడు సత్యవేంద్రగతికి ఏ నచ్చింతున విఘ్నము వాళ్ళ నాన్నగారికి ఆనందపడి ఇష్టం ఉన్నాడు, అందుకని ముందే ఆత్మహత్య శ్రీదేవి అమ్మవారి గురించి మరి నిన్నగారు మన శరత్ నవరాత్రోత్సవాలు అయినాయి. మనకు ఎంతో మంది ఎన్నో రకాలుగా మా గురువుగా కూడా చాలా గొప్ప పద్యం రాశాడు. మరి గురుస్థుతి చేయమన్నాడు, కొప్పరకోలేన్నాడు. ఇంకా ఆసుఖ కట్టొచ్చిందంటే తల్లిదండ్రుల మీద ప్రేమ, గురువుల్ని మంచి మంచి విషయాలను చూస్తున్నారు. అట్లాగే మా గురువు గారు భవదీయ స్మరణం భక్తజన సౌభాగ్యం గదే శరన్నవరాత్రోత్సవ సేవలన్నా పరమానందముతో నొప్పు తల్లివి కౌమాలివి నీరు దర్శన గణాలీలా వైభవమెన్నంగతరంబే మృత్యదను సుంభ భక్తినే కొట్టగా బహుశా మా గురువు గారి ఈ పద్యం చూసి రాసుకుంటాడు. నీలంబుజామటి శ్రీమరాళమై సామీన శంకర స్వామి విలయా పవలు రాతి విషేయు భద్రతాటంకము దరహాసరుచి ధగ ధగ వెలుంగా త్రయంత వేణి పద్మసురాణి హరిరాణి చలిగాలమున జరంపుల వెలంగా కింగేది రాచిలిత క్రీడార్థం సరేగి ప్రణవాక్షరార్థం పంచసింపా
ఎవని శౌర్యము విన్న ఎడతలో చెయ్యి పెట్టి కలచిన కడలు రాకాసి ఎవని నుడివిన ఎల్ల గంధర్వ కిన్నర సురనాయకులు నతులు చేతురు యౌవాని సడిగన్న ఎల్ల భూతాదిక గ్రహములెల్లప్పుడు చీకాకు జంతు ఎవని నామము విన్న ఎంతయు తమ బాల కలుగువాడని పట్టగడము తలచు అట్టి దేవాది దేవు మహానుభావు శంకర కుమారు భక్త కలంకహారు రామకార్య విచారు ప్రోదామసారు అఖిల గుణవంతు హనుమంతు నదిరుతుంతు. బహుశా నేను అనుకున్న ఆంధ్ర సాహిత్యంలో పట్టుమూర్తి తర్వాత హనుమంతుడి గురించి ఇంత గొప్పగా ఎవరు రాయలేదు. ఒక్క గోపినాథ రామాయణంలో మాత్రం మళ్ళీ ఇటువంటి పద్యం కనపడుతుంది మాట. చూడండి యవ్వాని మనకి ఎంత ఎక్కడిపోతుంది. అందువల్ల పూర్వకావ్యాలు చదివితే ధార మీద ఆటోమేటిక్గా వస్తుంది. ఈ ధార రాదు, ధార వస్తుంది. తర్వాత ఆసుపత్రితో హేతు ఎందుకు ఎట్లా వస్తుంది? ఆసుపత్రి ప్రాక్టీస్ చేస్తూ వస్తుంది. సాధన ఎట్లా ఏంటి కారణం ఎంత గొప్పగా చెప్పారు. తనకన్న పెదలో ఘనమతులను గాంచి గౌరవించిన పుణ్యకర్మము ఒకటి విద్యార్థులకు అథ విద్యల నిరిగించి కైకొన్నదో పుణ్యకర్మము ఒకటి తల్లిదండ్రుల కన్న దైవములు నేరంచు గణుతి చేసిన పుణ్యకర్మము ఒకటి అల శారదాదేవి నది పట్టి కొలుచుచు కైతో తల్లిదు పుణ్యకర్మం ఒకటి కలసి మెలసిన ఈ భువి కలుగు వేళ ఆసుకవనము లభించునందులు పట్టి కవితయన మాట మాత్రం సౌలు గురిసి సరసులకు వశ్యమంత్రమై సౌరుదించు. కాబట్టి తల్లిదండ్రుల మీద ప్రేమ ఉండాలి, గురువుల మీద ప్రేమ ఉండాలి. మరి విద్యార్థులకు చిత్తశుద్ధితో చెప్పాలి. అక్కడ ఎంసెట్ క్లాస్ చెప్పుకున్నాం, ఇక్కడ పాట చెప్పాలంటే రాదన్నమాట. చాలా గొప్ప పాయింట్ విన్ని. అందుకనే ప్రాచీన కావ్యాలు చదవాలి. గొప్ప రకమైనటువంటి కవులు చదివితే మనకు కూడా కలిపి వస్తుంది. నేను కూడా నా సప్తశతిలో తల్లిదండ్రులకి గూడు పెట్టుడదై త్యాగముగా ఎంచు తల్లావు నెల వంతులేసుకుని ధైర్యంతో పొందుచు అల్లో లక్ష్మణ నుంచి ఏడ్చులే ఆలోవని ఇండియా చెల్లుంగో కలిసి సిగ్గులేదు కనుక శ్రీ రాజరాజేశ్వరి అన్న వాడు తల్లిదండ్రులు చూడాలంటే ఈ పద్యాన్ని చూసిన తర్వాత విన్న తర్వాత అయిన తల్లిదండ్రులు ఎటువంటి సేవ చేయాలని తెలుసుకోవాలి. ఏమనగానేదో తల్లిదండ్రుల మీద పుత్రుడు పుట్టని అన్న ఇది చాలా బాగుంది. తర్వాత ఏంటంటే చదువు 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 ఎప్పుడు పడుతుంది. ఏంటి చదువుకున్నాడు వ్యాపారం చేశాడు ఎంత బాగున్నాడు. విద్యావనం లాభం పరదేశ సంచార పరులైన వారికి విద్య రైలు బండి అయి వెలయుచుండు. ఇప్పుడు 100 సంవత్సరాల క్రితమే మరి మడి ప్రమాణంలో ఇటువంటి మాటలు వేస్తున్నారు చూడండి. మృతమే వారికి విద్యయే విభవాభివృద్ధి కూర్చు పలు రాసమన్నలు పడయు వారికి విద్యయే వశమంత్రమై ఇంపొసంగు జలంతో వైపుల సాధించు వారికి విద్య బ్రహ్మాస్త్రమై విజయమసగు యశమునకు విద్యయే మేటి యమసతంబు పరమునకు విద్యయే మంచి పట్టుగమ్మ పాపగిరులకు విద్యయే వజ్రధార అట్టి విద్యాది దేవతన వినుతింతు. విద్యానామనాలు చెరుగు గుర్తొస్తుంది. భోగకరి అన్ని కానీ ప్రజల్లో చెప్పడం చాలా గొప్ప. తర్వాత అట్లాగే ఇటీవల నేను మంగళగిరి శ్రీమ సుప్రభాతం పాడాను. మా అన్నగారు అఖిరాజు వెంకటేశ్వర శర్మ గారు రిటైర్డ్ ఏసీ కాలేజ్ లెక్చరర్. మరి మంగళగిరి స్వామి ఎటువంటి వాడు ఏంటో ఈ పద్యాలను చూడండి. దీన్ని విలకరలో నరసింహస్వామి కాబట్టి గణపదం వండిన గాలిలో పురముచే చెల్పొందెలే మహాక్షేత్రవరము సారోదకములచే మీరిన కోనేళ్ల చెలువనుందనే మహాక్షేత్రవరము పనగారాయడం ప్రతకన్న పనగారాయడం ప్రతకన్న ముదరిచే
భవ్య నృసింహోత్సవ అడుంబరుంబుచే చెలువంగనే మహాక్షత్రవరము. ప్రతి పాదము మహాక్షత్రవరము, మహాక్షత్రి. కొత్తగా దాన్ని నృత్యం పాడించడం, దాని గొప్పతనం ఆ క్షేత్రం యొక్క ప్రాశస్త్యాన్ని చెప్పడం. మంగళం వినుమడినుచు అది మహాక్షేత్రమును కీర్తినమైనట్టి మంగళగిరి జగజ్జన మాన్యతలము పురములన్నిటిలో అగ్రసరము సుమ్మి. స్వేచ్ఛ. తర్వాత శ్రీనాథుడేదో అప్పుడు ఫుల్ల సరోజనేత్రేణ పూతన సమ్మల చేతావి నాడేల వాగ్ని తడచ్చు నిజర వేల కందిని మొదలైతం మూడు కొత్తల జాగం జొన్న గుడిను నెల ఒక ముందరి గంగు నీ పొసగాన నీరు అన్నాడు. కానీ జొన్నన్నము గోంగూర కప్పగా ఇటువంటిది ఉన్నారు. అందుక జొన్నయన్నమున అందును కలిపిన గోకూరతో మళ్ళీ గోంగూర అంటే బాగుందని గోకూర అన్నాడు. అందుక జొన్నయన్నమున జొన్నయన్నమున అందును కలిపిన గోకూరతో తనకనుకూలమైన రుచిగర్భనగా ఒక పచ్చి మిరపకాయను పరుకంగా మూడలగా తమనిచ్చిన దాని ఉడుచు తనయుని ముద్దు పెట్టుకొని తాపము వాసిన వాని చందము. పుత్రగాత్ర పరిశ్రమక సుఖంపు చేయగలను నన్నే అన్నటువంటి అంతకన్నా బాగుంది. అలాగే మరి నరసరావు గారికి చాలా మంది వింటారు. అపర శంకరులు బెల్లంకొండ రామనాయక కనీసం తెలుగు లెక్చరర్లు శాస్త్రీయ లెక్చరర్లు వింటారు. అద్భుతమైంది. ఆయన గురించి మరి పద్యం చెప్పకపోతే ఆ ఊరి వాటిగా మేము ద్రోహం చేసిన వాడు. కాబట్టి ఒక పద్యం బెల్లంకొండ రామనాయకుడి. అత్యుగ్ర కుకవి పంచాననంబులు పలాయనమంద శరభంగమందినాడు సకలాభినుత శబ్ద శాస్త్ర పరారమునకు అగత్యఖ్యాతి భూమినాడు అఖిల భగవంత రహస్యార్థమునకు దివ్యాంజనం మరు ప్రజ్ఞనందినాడు. భవ్య బెల్లము కొండ వంశమునకు ముక్తాపనం వనమొసగినాడు. శిష్య సమితికి విద్యలు చెప్పినాడు. గురు యశంపొందినాడు. శ్రీ కొండవీటి శ్రీమఠాభరణంబన జలగినాడు. రామరాయాఖ్యసు కవి సుత్రాముడిపుడు కొండవీడి గురించి ఎంతమంది ఎన్ని పద్యాలు రాసినా, ఎంతమంది ఎన్ని పద్యాలు రాసినా, ఏం చేసినా మరి శ్రీనాథుడే గుర్తాడండి. ఎంత గొప్పగా చెప్పాడండి శ్రీనాథుడు. పరరాజ పరదుర్గ పరవైభవ శ్రీల కొనకొని విడనాడు కొండవీడు. పరిపంచి రాజన్య బలముల బంధింప గురి అయిన గురినాడు కొండవీడు. గురుమూర్తులకు మొహము పుట్టించు గురి అయిన గురినాడు కొండవీడు. నేను శ్రీనాథుడు వేసినప్పుడు టీవీలో పాడాను. ఎంతమంది విన్నారో వినలేదు. అదే బాణీలో ఈ పద్యం వెంకటకవులు శ్రీనాథుని చదవకుండా ఎలా ఉంటాడు? అసలు శ్రీనాథుడు వీళ్ళలో ప్రవేశించకుండా ఎలా ఉంటాడు? కొండవీటి సీమ మన ఎంతసేపటి కొండవీటి కత్తుల బారి, కొండవీటి చాందాడు, ఇవి తప్ప కొండవీడి గ్రంథం మనం తెలుసుకోవాలి. కోటీశ్వర స్వామి కూలి గంచుట చేసి ఐశ్వర్యమున సంధ్యము లేదు. మందు మాకుల గిరుల్ వందరుట చేసి ఆరోగ్యమున ఎంత
సుకవి పండిత రాజ నికరముట చేసి విద్యాభివృద్ధికే వెలకు లేదు. కాన కాన ఎన్నగబడి సక్కవుల చేత సకల పండిత భావన జనుల చేత జగతి గల సీమనకు ఎల్ల చందమామ విపుల సుఖభూమా కొండవీటి సీమా చాలా పెద్ద సమాసం పెట్టేవాడు. అట్లాగే ఇక్కడ కూడా జగదిగల సీమలకు ఎల్ల సందమామ విపుల సుఖ భూమ కొండవీటి సీమ చాలా గొప్ప ప్రయోగం. అలాగే బాపట్ల దగ్గర ప్రాంతంలో మరి పంగిడిగూడెం శతావధానం అప్రూపంలో ఎంతోమంది వినుంటారు. జ్ఞానకాల విశ్వామిత్రుల యొక్క ఘట్టాలు మనం పురాణాల్లో వాటిలో ఉంటుంటాం. ఇక్కడ దృశ్య సాక్షాత్కారం జ్ఞానకాల విశ్వామిత్రుడు కళలో కనపడాలి. కనపడకపోతే మనకు రసజ్ఞ తెలియదండి. అప్పుడే వాడండి. ఇప్పుడు ఏదో సినిమా పాటలో మనం మున్సిపల్ చూడండి ఇటువంటి ప్రయోగాలు అప్పుడే అడుగుతున్నాయి. శ్రవణ సర ప్రాంత సంచర ఛషములై రాలుగన్నులు వింత కాంతులీనా రంగు కుందనపు టరటి ఆకుపై త్రాసు సరటి వీపునను కీంజడనటింప సర్వాంగ సౌందర్య సహజ లావణ్యముల్ సర్వాంగ సౌందర్య సహజ లావణ్యముల్ యోగీంద్రుమనము రూపరూప చిరునగవు వెన్నెలలు సాగి చెకుటద్దములకు తడుకీయ రాయంత గులుగు నడల కమ్మ తెలియరూరు గీతంబాడి గాధి భవునాత్మ మేనకాంగన గరచే మేనకాంగనగరను చే సీత పద్యాలు ముఖ్యంగా మేము ఇటువంటి పద్యం కావాలని వేమ నాటకానికి రాయించుకున్నాం. మేము ఇటువంటి దాదాపు ఈ రకమైనటువంటి ఇంత గొప్ప పద్యం కాకపోయినా కన్నుల అవి కావు వెన్నెల కెరటాల ఉయ్యాలు నీరోత్పదాలు చురుకైన శ్రీగంటి చూపులావి కావు దురుసైన మారుని తూపుగంలు గురుతర వర్షోజ కుంభముల అవి కావు పరువంపు గరువంపు ప్రాభవములు. ఈ పద్యం చూసి రాసుకుంటాడు మా గురువు గారు బహుశా నేను కూడా. కాబట్టి తర్వాత మనం అనుకుంటుంటాము ఈ వార్తాపత్రికలు జర్నలిజం మీద చాలా పెద్ద విమర్శలు ఉంటుంటాయి. అవసరమైతే రాస్తారండి లేకపోతే రాయడండి. మీరు ఇంతేనండి ఇంతేనండి. చూడండి డాక్టరేట్ చేసిన డాక్టర్ అంటలేదు చూసారండి. ఇట్లా మనం అనుకుంటుంటాం. ఆ రోజుల్లోని మహానుభావులు ఫ్యాక్ట్స్ కరెక్ట్ అసలు పత్రికలు వాటి ప్రాధాన్యం ఎంత గొప్పగా ఉన్నతున్నట్టు చెప్పడం లేదు. ధూర్తుం తెలుపు అధూర్తునిందెలుపు మందుందెలుపు తెలుపు హత్తం తెలుపు భర్తం తెలుపు న్యాయము తెలుపు దుష్కీర్తులు తెలుపు సుకీర్తులు తెలుపు దుఃఖిలు తెలుపు తెలుపు సుఖి వార్తాపత్రిక దాని లాభమునిగను వర్తింపగా శిక్షమే కాదండి కరెక్ట్ చెప్పారు. అందువల్ల మహానుభావులు వీటి ఏంటండి వీటి గురించి చిత్రంగా ఉన్నాయి. ఇవి కవిత్వాంశమా అంటే కాదేది కవిత కళార్థం గురువుగారు అన్నట్టు అగిబుల్లా పెట్టాలన్నట్టు ఇది అది మరి వీళ్ళ ఇంతటి ధార ఇంతటి గొప్ప శబ్ద ప్రయోగం మరి దుర్గాదేవి యొక్క ఆశీస్సులున్నాయని అందరికీ తెలుసు. నేను అనుకుంటా గొప్ప పద్యాలు నాకు ఎందుకు అనిపిస్తున్నది కొంతమంది
కొంతమంది రాసిన మా మద్దరు సత్యనారాయణ శాస్త్రి గారు, వారణాసి వెంకటేశ్వరులు గారు, కోవిల రామకృష్ణ గారు ఈ పద్యాల యొక్క అంటే ఇప్పుడు తెలుస్తున్నది మాకు. ఎందుకంటే పద్యం మీద శ్రద్ధ పెడితే ఏ పోగడలు ఒక్కసారి కనుక మనం మంచి జాగ్రత్తగా చేస్తే శ్రీనివాస ప్రయోగాలు 50% అక్కడ. అలాగే కొప్పరగోల పద్యం మనం కొంతమంది చదువుకోకపోయినా మా గురువు రాసిన బాగా చదివారు. ఈ దుర్గాష్టమి పద్యం చదువుతుంటే వెంటనే మా గురువు గారు రాసిన పద్యం విన్నాను. దుర్గతిహారిణి కనక దుర్గను నిత్యములో స్వర్గ సుఖాది కావ్యగుణ సౌఖ్యముల పుటగాక యాతనాగము నుగ్గు నుగ్గై అపార విభూతుల సౌఖ్యమంది సన్మార్గమనో వికాస గుణమార్యులనేయు భక్తులను. మా గురువు గారు ఇక్కడ చూడండి, అది భగవంతుడి రాస ఎన్ని కుదిరి ఆ భావాలు. శ్రీరాజకరుణావలోకములన్ లోకములన్ శ్రీరాజకరుణావలోకములన్ చెల్గొప్ప వీక్షించుచున్ ధారాశక్తికి ధారణాకృతికి ధైర్యం వింతరానీక ఊరూరం పట్టణ సీమలం వనికి ఈ భోగమే నిల్పుటం జీర్జిరాల సభనిట్టు రోగదే వాసిం దుర్గాంబిక. మా మిత్రుడు శతావధాని రాళ్ళబడి పెద్దాప్రసాద్ దుర్గా భర్గమార్గప్రియ అనే ఒకటంతో 100 పద్యాలు రాశాడు. బహుశా ఈ పద్యాన్ని బేస్ చేసుకుని రాశాడని కూడా తప్పు లేదు. అట్లాగే వీళ్ళు చెప్పనటువంటి అంశం కనపడలేదు. అనేకమైనటువంటి ఇంకో విషయం ఏంటంటే ఉత్సాహము, లయగ్రాహి ఇటువంటి భిన్నమైనటువంటి ఈనాడు కేవలం ఉపమాన కంపమాన మధ్యమ శాబ్దంలో పద్యం నడవడానికి చాలా కష్టమైతుంటుంది అప్పుడప్పుడు. అటువంటిది విభిన్నమైనటువంటి వృత్తాలు వీళ్ళు చాలా గొప్ప పద్యాలు ఎన్నో రాసినటువంటి ఉన్నాయి. ఇవన్నీ చెప్పాలంటే ఒక జగదమ్మ గురించి శివస్థుతుల గురించి చెప్పి 2 పద్యాలు నేను సమర్పిస్తున్నాను. ఎందుకంటే పరమేశ్వరుడు ఇది చెప్పినా ఆయనే చెప్పినట్టు ఆమె కృప లేకపోతే నేను వాడిని కాదని శివుడే అన్నాడు. కుమారి కృప లేకుండా ఆ శంకరుడు అదే మాట అన్నాడు. శివశక్త్యాయుక్తం అనేటువంటి స్వగంధం మనకు తెలుస్తుంది. గ్రహించాడు మిత్రుడు, నీవే ప్రాణాధారం, నువ్వే రసభద్రమైన లోకకెళ్ళదు, నారీ ధర్మరత్నము క్షీరయిస్తున్నాం ఇవి లేకపోతే పనిచేయదు. కాకపోతే శివస్థుతిలో మహానుభావ సమ్మువారు వీరభద్రాదిర కుమారధీర విసరగురుతరానంద భరుడు శంకరుడు కరుణమత్కృతి కుమారి కామహిత కీర్తి విభవ సంతానధన్యుగామింద్రుగాత. గుర్తుపడతల్ని ఆరోగ్యములతో ప్రవాహమైనటువంటి సంప్రదాయం వస్తున్నటువంటి అమ్మవారు కాదు. ఎక్కడ ఎక్కడ ఆహారం తెలియలేదు, ఇది ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అంటే సాంసర్యం తెలుస్తుంది, వేరే విషయం. అణోద్యం పద్యాలంటే 100 సార్లు పాడుకుంటాం కాబట్టి అర్థమైంది. ఇది అట్లా కాదు, ఇప్పుడు ఒకసారి చూస్తే ఎట్లా తెలుసు. ఏ ప్రసువా ప్రసూనేషు పంచేషు సత్యోత్సవానుకూల ఏ జన ఇత్రి విభాజతం కారణాద బ్రహ్మమునుడు నిదాన సీమ ఏ మాతృమణి సుధాధామాత్ర బింబ కల్పిత కలాప ప్రభాసిత శిరస్క ఆ నిజాస్కృత జాత కల్పాగ కల్ప ఆ జగన్నేత్రి శాంకరి అఖిలధాత్రి శిష్ట రక్షణ కార్య ప్రకృష్ట చిత్త మత్కృతీశ్వరుని శాంతి మనసుగాత. అంటే శివస్థుతులలోనే వాడు అంగీకరిస్తున్నటువంటి గుర్తుపడతలను ఆయురారోగ్యేశ్వరి ప్రభావం రాశారు. ఇక చివరగా నా వశంపిత ముఖాంకులో చివరి పద్యం. అరవిందముల వంటి కన్నుగవతో అరవిందముల వంటి కన్నుగవతో ఆస్యాచిర్నవ్వుతో హరినీనంబుల పోలు మూర్లతో అద్వైతమౌ శక్తిపై కరుణామూర్తిగా నిత్యనూత్నమగు శృంగారానం చిరకాలంబు నటింపులమ్మ జననీ. గల
వేరే పదాలు వాడచ్చు, విషం అనొచ్చు, అగ్ని అనొచ్చు, పాము అనొచ్చు. కానీ ఎన్ని హారాలు చూడండి, అంటే వాటి భయంకరత్వం చెప్పడం కోసం వాడుతున్నాం తప్ప నీ గుడికి మాటలు చెప్పడానికి కాదు. ఆ శబ్దాలలో భయంకరత్వం కూడా ధ్వనించాలి, అప్పుడు కదా పద్యవంతంగా ఉంది. లేదా గుడికి విషం తీసేసాడు, పాము తీసేసాడు అంటే అలాగే దాని అర్థం లేదు. అందుకని ఏదో ఆ బంగారం ఏదో తొడుగుందంటే లాగేశారంటే అర్థం లేదు. స్వర్ణకంకణం తీశారంటే అంటే దాన్ని అంబేరియమండి. బంగారం తొడిగేమిటి, నేను కంకణం అంటారు, దాన్ని బంగారమే అంటారు. అందుకే స్వర్ణకంకణం తొడుగుందని పొట్టంలో ఉంటుందని అది పొట్టం అయింది. చేయించిన వాడు తెలుసు, నాకు తెలుసు, దాని గురించి తెలుసు. కొట్టగాడివి కొట్టుకుంది కొట్టగా కానీ కొట్టగానే ఉంటుంది, నాకు మంటలు నేను కొట్టండి. అందుకే దాని గొప్ప దాన్ని గురికి వేస్తారంటే అవకాశం వేసేస్తారు, దాని గొప్ప దాని గురించి. అలాగే శబ్దం తెలిసి వాడాలి. శబ్దం తెలిసి వాడాలి అంటే అమరం చదవాలి. అమరం చదవకుండా ఎవరు కావ్యాలు రాయలేదు, మొహమాట లేదు. వచన కవిత్వం అయినా సరే, పాటలైనా సరే, సినిమా పాటలైనా సరే అమరం చదవాలి. లేదా పర్యాయం తెలియదు, ఒకటే నీరంటే నీరే అంటావు, ఇంకే వాటర్ ఇంకేం లేదు. ఇంగ్లీష్ భాష మొత్తం మీద వాటర్ ఒకటే, ఇంకేం లేదు. మనకు అలా కదా, మనకు ఆ కలవలేదు. తెలుగులో నీళ్లు ఉదకం ఇది ఉండదు. సంస్కృతం నుంచి వచ్చే ఇంకా చాలా భాగం. ఆప స్త్రీ భూమి వాద్వాని శరణం కమలం జలం పయకీలానం అమృతం జీవనం భువనం మనం కమలం మోదకం వాసకం పుష్కరం సర్వతోముఖం అంబోర్ణస్తోయ పానీయ నీల క్షీరాం శంబరం కృపీగట్టాండ వస్త్రీశ్య జీవనీయం కుశం విషం మేఘ పుష్పం ఘనరస త్రిశిల్పే ఆద్యం అమ్మయం. అమ్మయ్య వరకు ఉన్న మొత్తం 32 పేర్లు ఉన్నాయి లెక్క. ఇన్ని పదాలు తెలిస్తే ఎక్కడ ఏది వాడాలో తెలుసు. కాలకూటం అంటే విషమే, హారాహరం అంటే విషమే, విషం అంటే విషమే ఉన్నాయి. కానీ హారాహరమే ఇక్కడ వాడాలి. కంఠంలో విషం, చేతులకు పాములు, మెడలో ఈ రుద్దుడి మీద అగ్ని పెట్టుకుని భార్య దగ్గరికి పెడితే భార్య ఊరుకుంటుందా? అందుకని ఈ 3 తీసేసాడు, తీసి పక్కన తీశాడు. కాసేపు నాకు చూద్దామని మీ సంగతి, ఈ సమయంలో ఈ ఉండకూడదు. వాటి బాబు వచ్చింది, మేము పనికిరాకుండా పోయాం నీకు. అందుకని ఆ 3 నిర్ణయం తీసుకున్నాయి. బాబు వచ్చి ఈయన మనం ఏం చెయ్యాలి, మన యజమాని ఏం చేయలేదు, సేవకుడు ఒకటి ఉంటాడు, వాడు తిన్నాం కదండి, ఏమిటా మీ ఆఫీసర్ గారు అలా ఆఫీసర్ వాడి దగ్గర అన్నమాట దగ్గర అన్నమాట లోపలికి వెళ్ళి వాడి దగ్గర అన్నమాట అందులో అర్థండి బయటకు వచ్చి ఆ ప్యూన్ పట్టుకుని ఏమిటి అలా ఆఫీసర్ అర్థం వాడు నేను ఆ మొహాన్ని చూసినాను, మరి ఏం చేయాలి. అదే మనస్తత్వ శాస్త్రం. ఈ శాస్త్రాలు తెలిసి కవిత్వం రాస్తారని గొప్ప రాని వాడు సరదాగా సూచన చేసే రకాలైంది. కనుక ఎవరో ఒక రామాయణం రాస్తున్నాడు, మీ నాన్నగారు ఏం చెప్తున్నారంటే రామాయణం రాస్తున్నారు అన్నట్టు. అంటే వీడన్నట్టు రాయడానికి కష్టపడి పదార్థం దొరుకుతుంది కదా, కొనుక్కోవచ్చుగా అన్నట్టు చూసి రాసేస్తున్నారేమో. చేసిన పుస్తకం దొరుకుతుంటే మళ్ళీ రాయడానికి అన్నాడు. ఇప్పుడు రాసేవన్నీ అలాగే ఉన్నాయి, మళ్ళీ రాసేయండి, మళ్ళీ రాసేయండి. అది కాదు పద్ధతి. అందుకే ఇంత అందంగా ఎందుకు వచ్చాయి అవి బయటకు వచ్చాయి. మనం బయట పెట్టేవాడు అవమానం, ఆయన వెళ్ళిపోయాడు. రాజుదేవి వ్యవహారం ఈ 3 ఇక్కడ ఉన్న ఒక మీటింగ్ పెట్టి నిర్ణయం తీసుకున్నాడు, మన అవమానించాడు. వారు కడు ఉగ్రతముని వాడి పాప వచ్చింది. వచ్చి నిర్ణయం ఏమిటంటే తన ఆశ్రిత ప్రజను కలగజేయుటను ప్రతీకారము. శివుడికి మన దమ్ము ఏమిటో మనం తెలిసేలా చేయాలంటే శివుడిని ఏం చేయలేదు కాబట్టి శివభక్తుల్ని ఏడుద్దాం అని అనుకున్నాడు. అనుకుని 3 కలిసి వచ్చి ఒక్కరొక కవులు అంతగానే చేయలేదు. అని అంత వేడి చేస్తాం. సర్పం మళ్ళీ ప్రత్యేక విషయమే కదండి. ఇది కాకుండా కంఠంలో విషయం, అది ప్రత్యేకమైన విషయం కదా. స్పెషల్లీ మేడే ప్రత్యేకంగా తయారు చేసి చడుగు నశ్యమని, అది ఆ విషయం, పాములో విషం ప్లస్ ఆనంలో ఉండే అగ్ని 3 కలిసి మేము శివుడిని ఏం చేయలేం కాబట్టి శివభక్తుల సంగతి చూద్దాం. ఎందుకంటే విష్ణు భక్తులు ఏమనంటే విష్ణుమూర్తి వస్తాడు నక్షత్రాన్ని, శివభక్తులు ఏమనంటే శివుడు వస్తాడుగా. ఈసారి మమ్మల్ని బయటకు తీసామంటే ఇంకేది సంగతి అని చెప్పడానికి ఆ 3 కూడా కలగజేయుటము ప్రతికారమటంచు ఎస రేగిలో ఎనలు రెచ్చిపోయాలేమో అన్నట్టుగా మమ్మల్ని వస్తువులు ఏడిపిస్తోందమ్మా అన్నారు. ఇది సమస్య ఎవరైనా అందమైన పద్యం రాయగలరా? అలా ఈ పువ్వు అని అలా మూలుగుంది అర్థం మంది అని ఎడుతూ పడుకోవడం తప్ప పద్యం రాద్దాం, కనీసం పద్యాల పుస్తకం చదువుదాం. ఏం చేసే పని ఏం లేదు కదా, ఏడుకుంది కదా ఎవరు. అనారోగ్యం వచ్చినప్పుడు ఎప్పుడు మన లెక్క ఏమిటంటే నీ దగ్గరికి ఎవరైతే వస్తారు, అనారోగ్యంలో నీళ్లు ఉన్నాయి, 2 యాపిల్ పళ్ళు పట్టుకొస్తున్నారు, వస్తారు, నువ్వు బాగుంటే వస్తాడు. అందుకని అనారోగ్యం కూడా మంచిదే. హాయిగా యాపిల్ పళ్ళు తీసుకోవడం, మొక్కలు తిరిగి కూర్చోవడం, భార్య దగ్గర ఉన్న అన్ని సేవలు చేస్తుంది. ఆరోగ్యంగా ఉంటే చేస్తాను, జీవ గ్యారంటీ లేదుగా. కనీసం అనారోగ్యం సింపతిలో కూడా పతి ఉంది. అందుకని పతికి సేవ
దేవుడు అనుమానం రావచ్చు. నారాయణి నామరూప నాదరూప నామరూప వివర్జిత లలితా సహస్రం ఉంటుంది. ఆవిడ నారాయణ స్వరూపం. కరాంగుడి నగోత్పన్న నారాయణ దశాకృతికి విష్ణుమూర్తి యొక్క 10 అవతారాలు కూడా అమ్మవారి 10 వేళ్లలోంచి పుట్టే ఈ వేరు మత్స్యావతారం, ఈ వేరు బ్రహ్మావతారం. అంటే విష్ణుమూర్తి యొక్క స్థితి అమ్మవారికి. ఆవిడ అనంతకోటి బ్రహ్మాండ జనని. ఆ జనని నమ్ముకున్నారు కాబట్టి తిరుగు లేకుండా శతావతారాలు చేయగలిగారు. ఎక్కడ పడితే అక్కడ ఏ పడితే ఆసు వేల చెయ్యి అడ్డం పెట్టి మద్యం ఆగితే చెయ్యి నరకేయాలంటే ఎవరంటే అంత దమ్మను కూడా మరో కవి చూపించుకున్నాడు. అప్పుడు కానీ ఇప్పుడు కానీ మద్యం ఆగితే చెయ్యి నరకే అని చెప్పి గంటన్నర పాటు ఆసు అలంకరంగా చెప్పిన వాడు ఒక ఈ ఇద్దరు సోదరుడు. అంటే ఎవరు గంటన్నర మంచినీళ్ళు దాటకుండా ఆగకుండా మద్యం ఆగితే చెయ్యి నరికే అని పోస్పాట్ రాజు గారి దగ్గర ఛాలెంజ్ సవాల్ చేసి నిలబడ్డారు. ఎక్కడ చూసినా అమ్మాయి ఉన్న శక్తి. అందుకే వాడు అమ్మవారు కూడా డిమాండ్ చేస్తాం. అమ్మ మాకేమిటి రోగం, మేము ఏం చేసాం, వ్రతాలు చేసాం, దానాలు చేసాం, ధర్మాలు చేసాం, అన్ని పైగా వృత మార్గమున సత్య మార్గంలో ప్రవర్తించాం. మాకే ఆపదలు చుట్టినను మాలాంటి వాడిని నువ్వు కాపాడకపోతే మాకే ఇక్కడ భయంకరమైన వ్యాధి వస్తే చిటి ఎవ్వండిక ఇంటి కార్యములకు చేయొద్దు వాయొద్దు. ఇంకా నీ పూజ అది చేయబట్టి ఎవరైనా చేస్తాడా? ఎందుకంటే మీరేం చెబుతాం, ఈ బాధపడ్డాక ఎవరికి మీరు అమ్మవారి భక్తులు కదా, మీకు ఇక్కడ తీవ్రమైన జ్వరం వచ్చింది, అమ్మవారు కాపాడిందంటే ఏమోనయ్యా కాపాడలేదయ్యా అంటాం. వాడు కూడా నమ్మకం పోతుంది. అంటే ఇది నథింగ్ బట్ బ్లాక్ మెయిలింగ్. ఒకరాడు నువ్వు మమ్మల్ని బాధపడితే మేము నీ గురించి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వం, పైగా వ్యతిరేకంగా చూస్తాం అని చెప్పాడు అన్నమాట. దానికి అమ్మవారి చేత భయపడిపోతుంది. ఆయన మంచి మాట చెప్పడరా, అది మీకు తగ్గిస్తాను అని డిమాండ్ అనమాట. ఏమి ఏం తప్పు చేసాం? వ్రతాలు చేసాం, దానం చేసాం, తపస్సులు చేసాం, ధర్మం చేసాం, పైగా సదా చేయించు ఎక్కువ చేస్తూనే ఉన్నాం, యక్ష మార్గంలో పెట్టాం. మమ్మల్ని ఎందుకు రక్షించవు? చీటిని ఎవ్వండి ఇంటి కార్యవర్గం చేయొద్దు వాయొద్దు సంస్కృత సంరక్షణ ఆచరింపవి. నేను ఆశ్రయించి ఉన్నా కదా, నువ్వు మమ్మల్ని కాపాడకపోతే ఎవరు కాపాడతారు? ఇది నది బట్టి ఆ డిమాండ్ చేయగలగాలి అంటే చిత్తశుద్ధి ఉండాలి. నేను ఏ తప్పు చేయలేదే, అమ్మ నన్ను ఎందుకు కాపాడుతుంది, నాకు శిక్ష ఎందుకు వేసింది అని ఆలోచన. అలా వస్తే అది పద్ధతి. నాకు ఇవాళ సింహాసన ప్రయాణం చేస్తే నేను దాన్ని వరంగా భావించాను వేడ సంఖ్యాల ప్రకారమే. ఎందుకంటే నేను త్వరలో యశ్వంతపూర్ హౌరా అంటే జవహర్ మైకేల్ ఇప్పుడు చెప్పేస్తాను, రైలు వాడు అవ్వలేదు కదా. అందుకే నేను త్వరలో స్లీపర్ దిగాను. కానీ నేను పొరపాటు ఎక్కేసిన సింహాసనంలో ఏసీ కోచ్, విశాఖపట్నం వరకు సుఖంగా ఏసీ కోచ్లో వచ్చి. అంటే ఆ సుఖం కోసం మనకి భగవంతుడు ఇది పెట్టాడు అనమాట. ఇప్పుడు ఇంకో గంట ముందు వచ్చి ఇక్కడ చేసే కనకాన్ని గురిలో కూర్చొని కౌలు చెప్పండి. మనం ఉపన్యాసం సమయానికి వస్తే దొరక కదా. అందుకని ఇంతవరకు సరగా ఉన్న అబ్బాయి భగవంతుడు పెట్టాడు తప్ప మనకి సమయాన్ని వృధా చేయడం అనుకుంటే కాదు. ఇలా మార్చుకోగలిగారు. అందుకే వాడు ఇంకొక మాట, శబ్ద సౌందర్యం విషయంలో ఎంత జాగ్రత్తగా పద్యం రాస్తారంటే అమిత పరితాప బలమున శ్రమ అధికం వయ్యే తదుపశమముగా కరుణాహిమమున్ కురియుమగో. అమిత పరితాప బలమున శ్రమ అధికం వయ్యే తదుపశమముగా కరుణాహిమమున్ కురియుమగో. హిమరాట్ పుత్రి హిమమున్ కురియుమగో. హిమరాట్ పుత్రి త్వం మహిమమున్ పొగడన్. హిమం అనే శబ్దం నుంచి 8 అర్థాలు లాగారు. దానికి మా అని ఒక అక్షరం చేసి హిమాన్ని మహిమ చేశారు. అమ్మ మాకు ఇప్పుడు హిమం కావాలి. హిమం అంటే మనసు. ఏది ఎవరి దగ్గర ఉంటుందో వాడిని అడగాలి కదా, లేని వాడిని అడగాలి కదా. ఆవిడ హిమగిరి రాట్ పుత్రి, హిమవంతుని కుమార్తె, పైగా ఏకైక కుమార్తె. ఆస్కర్ ఆవిడికి మళ్ళీ కొడుకులు కూడా లేరు. మైనా ఉన్నాడు, వాడు సముద్రంలో వెళ్ళిపోయి. కాబట్టి ఒకే 12 ఏళ్ళు దాటితే ఆస్తి సముద్రంలో వెళ్ళాక వాడికి రాష్ట్రంలో ప్రకటించారు, ఎక్కడున్నా రావాల్సింది, లేకపోతే భారతదేశానికి ఆస్తి ఇచ్చేస్తాం. వాడు ఆరోగ్యం చేశాడు. అంటే మొత్తం హిమవంతుని యొక్క హిమానికి, రత్నాలకి, అన్నిటికీ ఆ వారసురాలు అమ్మవారు ఒకటే. కాబట్టి వీళ్ళు ఏమంటారంటే నీ దగ్గర ఇంత హిమం ఉంది కదా, నువ్వు హిమగిరి రాకపోతుంది కదా, నువ్వు ఇమీడియట్ మాకు అదే కావాలి. ఏమిటి హిమంతో వీడికి ఏమన్నా అవసరం అంటే వేడిగా తింది ఉష్ణజాలి కదా, ఏమని వీడున్నవాడి మరి సరగా ఉండాలని అనిపిస్తుంది కదా, ఆ నల్లదనం మందులో ఉంది కదా. అందుకని అమిత పరితాప బలమున శ్రమ అధికం అయ్యే. ఈ తాపం, ఈ వేడి, ఈ గాలి తట్టుకోలేకుండా ఉన్నామమ్మా, శ్రమ ఎక్కువైపోయింది. అందుకని ఉపశమముగా అది ఉపశాంతి చెందాలి అంటే కరుణాహిమమున్ కురియుము అని కలిగి. కేవలం హిమం అంటే కవిత్వం కాదండి, కరుణాహిమము రూపక సమాసం అంటారు దీని పరిభాష. అంటే కరుణ అనేటువంటి మంచు కురిపించమ్మా అని. పైగా హిమమున్ కురియుము హిమగిరి రాట్ పుత్రి త్వం మహిమమున్ పొగడన్. నిన్నేమి కొడుకున్నావు మంచు గురించి చెప్పాడు, నీ దగ్గర స్టాక్ బాగా ఉంది కాబట్టి. మరొక లక్ష్మీదేవి అడిగితే మంచి
వితంతువులుగా కావచ్చు, అనాథంగా కావచ్చు. అంటే ఊరుకుంటామా? భార్య అంటే ఊరుకుంటామా? ఏం మాట్లాడుతున్నాం బలా విడేపుడు బలా అంటారండి. ఆయన అలా అంతే చాలా చమత్కారంగా తీసుకుని అమ్మ నాన్న నేను ఊరుకోవయ్యా నువ్వు మాట్లాడటం అంటే ఊరుకోవమ్మా అత్త మామ నేను నువ్వు మాట్లాడటం ఏంటంటే అది హాస్య రసం, కేవలం చలోక్తి కాదు. అందులో ఎందుకు రసం అంటున్నామంటే ఏది ఉందో అది గొప్పగా భావించండి, లేని దాన్ని గురించి ఏడవకండి అని అమ్మవారికి అయ్యేవారు చెప్పి ఈ అమ్మ నాన్న ఉండే నాకు ఉన్నట్టు కాదా పార్వతి అమ్మాయికంగా మాట్లాడుతున్నావు కానీ అసలు మీ అమ్మ నాన్న నా వాళ్ళే, ఇప్పుడు మీ అత్త మామ ఎవరు చెప్పు అని అంటున్నాడే. అంత తత్వం ఉంది, కేవలం జోక్ కాదు, అందువల్ల హాస్య రసం. అందుకే వీళ్ళు ఏమంటారంటే మంచి పని చేసేవాడికి ఇలాగా ఏదో ఒకటి పెడుతూ ఉంటే లోకంలో మంచి పనులు ఎందుకు చేస్తారమ్మా? మనందరికీ ఉన్న సందేహమే కదండి. ఎవరి సునామీ వచ్చినా అంతమంది పోయారు, అందులో మంచి వాడు చాలా మంది ఉంటారు కదండి, ఇలా చేయించండి భగవంతుడు అని అనిపిస్తుంది మనకు. ఎవరన్నా కాస్త ఓ మహాసాధ్వీయుడే ఓ మహా సాధువు కనిపిస్తే గొడవలు పట్టేది వాళ్ళు పొరుస్తున్నాయంటాం, పాప పండుకోబట్టి ఇవన్నీ జరుగుతున్నాయంటాం. ఈ నమ్మకాలన్నీ మనకు ఉన్నాయి కదా. ఈ ఉన్నవన్నీ వాళ్ళు చక్కగా చెప్పారు పద్యం అంతే. నువ్వు ఏమి కదా నీకు దండం పడదామని మేము విజయవాడ వస్తే మాకు జర ఇవ్వటమ్మా, ఏదో సామం చెప్పినట్టుగా నమాజ్ చేద్దామా, మసీదు దగ్గరికి మసీదు నిలబడింది అని చెప్పారు. చలోక్తిని ఎంత సరసంగా ఎంత హాస్యరస భరితంగా చెప్పడం అనేది వాళ్ళకి ఈ మాటలన్నీ అనేసి మళ్ళీ లెక్క రామదాసు అన్ని తిట్టాలని తిట్టేసి ఎవడబ్బా సొమ్మని గుడికి ఏమో తిట్టేసి అబ్బా తిట్టి తిరగని ఆయాసపడబోకు ఈ దెబ్బల లేక అబ్బా తిట్టినయ్యా వీళ్ళని సాగుకుంటుంటే ఏం చేయమంటావా? నేను ఎందుకు రామచంద్ర భక్తి నాకు ఉంది కానీ దెబ్బలు తట్టుకునేది భక్తి లేదయ్యా మరి నా నేను ఏం చేయను, కొట్టకుండా ఉంటే నేను భక్తుని అర్థం. కొట్టేసరికి ప్రాణం పోతుంది, ఏం చేయమన్నా పురుషుడు పుడుతుంది రెస్ట్ చెప్పకుండా ఉంటున్నాడు ఎవడన్నా. అదే పద్ధతి. అందుకే వీళ్ళు కూడా అదేవన్నీ అనేసి చివరిలో ఒక మాట మళ్ళీ ఎందుకంటే అమ్మవారు ఏమన్నా అసలే తగ్గకుండా చూస్తుందేమో బట్టి చేతి పెట్టి గొప్పనట్టు అసలు పైగా ఇంతకాలం అమ్మవారిని నమ్మే మనం చెప్పుకున్నాం ఇలాగా ఇలా చేస్తే బాగుంటుందా ఎవరన్నా పెట్టారు వీళ్ళే. నూతంజాలిన వాడు తీర జనులం నూరన్న చందాన, నూతంజాలిన వాడు తీర జనులం నూరన్న చందాన, పాదాతందు ప్రతిబద్ధ చిత్తమున నిందర్మేమో. ఎంత చిత్తశుద్ధి, ఎంత భక్తి, భగవంతుడు చేత కన్నీరైపోయే భక్తి కదండి. నూతం జాలిన వాడు తీర జనుల నూరన్న చందాన, పాదాతందు ప్రతిబద్ధ చిత్తమున నిందర్మేమో. సచ్చేతం వేర్పడ వాడిగై కొనక, సచ్చేతం వేర్పడ వాడిగై కొనక నిశ్చీవానురాగమునం. ఎంత అందమైన సమాసాలు అది సరిగ్గా వచ్చేస్తాయి, కంఠస్థం కూడా చేయగల. సచ్చేతం వేర్పడ వాడిగై కొనక నిశ్చీవానురాగమునం వీతో వాయుల చేయుమా నృతకళా విచ్ఛేది నారాయణీ. నారాయణి అనే ఒకటితో ఒక 12 పద్యాలు. తిరుపతి వెంకటరమణ కామేశ్వరి అనే ఒకటితో శతకమే రాశారు. వారి 22 కామేశ్వరి, వీరికి కనకదుర్గ 8. అందుకని ఆవిడ నారాయణిగా భావించి ఇందులో 12 పద్యాలు అదే ఒకటితో రాశారు శతక శ్రీలు. ఆ ప్రార్థన వచ్చిన చోట కవి ఆడకూడదండి, అది కవికి పరీక్షా సమయం. వాడు నిజమైన కవిత్వం చెప్పగలడా లేదంటే ఎటువంటి ఘట్టం ఉంది అయితే కవిత్వం ఎందుకు? ఆ కథలో భగవంతుని ప్రార్థించే ఘట్టం వచ్చిన చోట బొమ్మెర పోతన అనేక జనుడు అయ్యాడు, తానే అంబరీషుడు, తానే రుక్మిణి, తానే ప్రభరాతుడు, తానే ధ్రువుడు, తానే భీష్ముడు. కాబట్టి అంత బాగా వచ్చాయి. అందుకని ఇవన్నీ ఊరికే రాస్తున్నానంటే ఇదంతా ముగిసిపోతే నాకు జ్ఞానపేట వస్తుంది అని ఆలోచించలేదు, లేదా అజ్ఞానపేట మీరు ఆలోచించడం వస్తుంది. అందుకని అందుకోసం రాయలేదు, ఇది నేను భగవంతుడి కోసం రాస్తున్నాను. మాకు జన్మము సఫలము చేసేది పునర్జన్మము లేకుండా కానీ నాకు పునర్జన్మ లేకుండా చేయడానికి అందరూ పబ్లిసిటీ ఇవ్వాల్సిన పని ఉంది, నా పుస్తకాన్ని 100 మందికి పంపాల్సిన పని ఉంది. మీరు సమీక్ష పంపండి, మీరు వ్యాసం రాయండి, మీరు దీని మీద మాట్లాడండి, అడగాల్సిన
చెప్తే అయిపోయేదానికి వాళ్ళందరూ ఏంటంటే ఎందుకంటే మీకు గుర్తు తెచ్చుకోండి. ఇక్కడ పెద్దవాడు మనం 2వ తరగతి చదివినప్పుడు ఒక కథ ఉంది. సూర్యుడు మండిపోతూ ఉంటే ఒక ఋషి సూర్యుడిని శపిద్దామని చూస్తాడు. నా నెత్తి మాడిపోతుంది, మాడిపోతున్నా ఏమిటో తపశక్తి సముద్రంలో నీళ్ళు దిగిపోతే సూర్యుడు వచ్చి నాయన ఇలా అందరూ శపించేసేస్తే ఆ వాడు రాముడేమో సముద్రానికి దారి సముద్రాన్ని చంపేస్తానన్నాడు, నువ్వేమో సూర్యుడిని చంపేస్తానంటావు, అందరినీ చంపేస్తే మేము మా చుట్టూ చేయగలదా ఇక్కడ మమ్మల్ని కావాలనే రంపచోడవరం ఆ నక్షత్రాల దగ్గర లక్షలై పుణ్యం చోట మళ్ళీ చుట్టి చేయలేదని మరి చేయిద్దాం మేము పుట్టి గట్టిగా చేసేమంటారు. అందుకే ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గారి పరిస్థితి చూడండి ఎలా ఉందో. ఆయన బయటికి రాలేదు, దగ్గర మొత్తం జాబొచ్చేవాళ్ళంటే ఆక్రమించాడు. అన్ని ఎమ్మెల్యేలు మంత్రులు మాజీ ఎమ్మెల్యే లేదా ప్రస్తుత ఎమ్మెల్యే ఏదో మొత్తం మాజీకి ప్రస్తుతానికి తేడా ఉంది, ఇంతో ఒకటే తేడా అంతే కదా. అందుకే ఎవరైనా పోవే ఇప్పుడు ఆయన తీసుకోలేక లాక్కోలేక రామాయణ ధైర్యంగా నేను సాగిస్తాను అంటున్నాడు. మళ్ళీ ఒత్తిడి కాకుండా వచ్చింది. ఇదే సమస్య ఎక్కడ. అందుకని వెంటనే ఇటువంటి వచ్చిన మనం ఊళ్ళో పడుతున్నాం. అప్పుడు సూర్యుడు దిగి వచ్చి మీరు ఆ కథ గుర్తు చేసుకోండి. మహర్షి ఇలా సూర్యుడిని చెప్పించకూడదు, నన్ను చెప్పిస్తే నేనేమైపోతానని చెప్పులు గొడుగు ఇచ్చి శిరస్సుకి ఎండ తగలకుండా గొడుగు వాడండి, కాళ్ళు పాడవకుండా చెప్పులు ఇచ్చుకోండి, దీంతో సరిపోయేదానికి నన్ను నా కమ్మని మూసేయమంటే ఎలాగండి. సూర్యుడు కంపెనీ మూసేస్తే చాలా మొత్తం ప్రపంచంలో ఉండకూడదు. ఇది చాలా సూక్ష్మమైన జ్ఞానం, సూక్ష్మమైన తత్వం. అదే ఇప్పుడు చక్కగా ఒక పద్యంలో నూతన జారిన వాడు తీరజనులను నువ్వు రన్న చందాన ఎందుకన్నాము మేము ఊరికే అలా ఇందాక రామదాసరానే ఈ దెబ్బల బాధ పడలేక అబ్బా తిట్టినమ్మానంటే బాధాబంధు ప్రతిబద్ధ చిత్తమున ప్రాసకి ఎదిగి తడువుకోరు వాడే నిజమైన కవి. ఎతి ప్రాసలనే సమర్థుడైన కవికి ఆభరణం, అసమర్థుడైన కవికి ఆభరణం కాదు. ఆ ఎతి ప్రాస జాతకాక తాను మొదలైపో తా దొరకాయ ఎందుకంటే దాంతోనే పదం ఆలోచించు తాత పీత ముందుకాయ మూత అక్కడ పద్యలు ఉందాం. అంటే ఈ పద్యకైతే చికాక నాయక ఫ్రీవర్స్ రాస్తే పోదా నన్ను ఎవరు అన్నారు. మాది ఫ్రీవర్స్ అంటే ఓవర్సీస్ సంభవ కాస్ట్లీవర్స్ అన్నారు. ఇది ఫ్రీగా బట్ ఓవర్సీస్ సంభవ కాస్ట్లీవర్స్ మనం తేలిగ్గా దొరకమైన ఫ్రీవర్స్ అయిపోబట్టే ఫ్రీ 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 అయిపోయి ఎవరు చదవకుండా పోయింది కవిత్వం కూడా. కేవలం ఇవాళ పాఠాలు చెప్తుంటే ఈ పాట ఎవరు రాయగలవు సార్ అంటారు. అదే శ్రీనాథుడి పద్యం పోతన పద్యం చెప్తే కాస్త వివరించి చెప్పగా ఎంత బాగుందని దాన్ని కంఠస్థం చేస్తుంది. ఇది పద్యంలో గొప్పతనం. అదే ప్రాస గురించి వాడు యాత్ర పడ బాధాబంధు ప్రతిబద్ధ చిత్తమున బాధ అది ఒక తంతు కూడా దారం. తంతు అంటే దారం. అంటే వితంతు అనే మాట వచ్చింది కదా. వైర్లెస్ డెలివరీ ఆఫీస్ అందుతుంది ఒక చోట. అంటే వైర్లెస్ గా లైఫ్ తో పని లేకుండా సందేశాలు పంపిస్తారు. దాన్ని తెలుగులో పెట్టుకున్నారు అధికార భాషా సంఘం వాడు. వాడికి ఏం పెట్టారు తెలియక వితంతు ప్రసూతి గృహము అని పెట్టి. వైరస్ అంటే వితంతు, డెలివరీ అంటే ప్రసూతి, ఆఫీసు గృహము సరిపోయిందిగా. వితంతు ప్రసూతి, వితంతు ఏమిటి, ప్రసూతి ఏమిటి, గృహం ప్రత్యేక ఇలా ఉంటుంది. మనం పరిమాణ తెలుగులో కనుక ముఖాలు లాగితే ఇలాగే ఉంటుంది. అంటే బాగా తెలుసుంటారు. బాధా బంధు ప్రతిబద్ధ చిత్తమున బాధ అనేటువంటి దారి నన్ను బంధించేసింది నా మనస్సుని. కాబట్టి అంటున్నానమ్మా, అంతేగాని నేను అనాలని నా ఉద్దేశం కాదు. మనం కూడా అంట కదండి ఏదో ఆ మూడ్లో ఉండాలి ఆ దేశంలో ఏమనుకోగా అంట కదా. అలాగే అదే విధంగా అమ్మవారితో మాట్లాడారు. బాధా బంధు ప్రతిబద్ధ చిత్తమున నిందలు పలికినామేమో, నేనేమన్నా అన్నామేమో, ఏమీ అనుకోకమ్మా అని మళ్ళీ వెంటనే అన్నమాట. సచ్చేతం ఏర్పడా ఇది మంచి మనసే కదా మేము ఏం మాట్లాడినా అది నువ్వు మంచిగానే తీసుకోవాలి. గైవలక వాటిని తీసుకోకుండా నిస్సీమానురాగం ఉన్నది. ఎంత గొప్ప మాటది. నిస్సీమ అంటే అన్లిమిటెడ్ లవ్, అనంతమైన ప్రేమ అమ్మవారు, అపరిమితమైనటువంటి ప్రేమ. అందుకే ఆ ప్రేమకి అవతూరు ఉండవు. కనుక తల్లి గురించి ఖర్చు చెబుతారు చూడండి. వాడు ఎవరో ప్రియురాలో ఎవరో అడిగింది తల్లి గుండెకాయ కోసి పట్టుకెడుతున్నాడు. ఖర్చు చెబుతారు కదా. ఆ గుండె కోసి పట్టుకెడుతున్న గుండెకాయ నుంచి రక్తం జాగ్రత్త బొట్టు పడుతున్నాడు కింద. ఆ రక్తం తాగుతుంటే ఆ గుండె ఇంకా అంటుంది ఒరే బొట్టు పడుతున్నాయేమో జాగ్రత్తగా నడువుకుంటుంది. అది తల్లి గుండె కోసి వాడు ప్రియురాల కోసం పట్టుకెడుతూ ఉంటే తల్లి గుండె అరుస్తుంది. ఒరే రక్తం బొట్టు కాలుతున్నానన్నా జాగ్రత్తగా నడు, జారిపోతావు నాన్న అంటే ఆవిడ గుండె కోసేసిన తల్లి బిడ్డ క్షేమాన్ని అది గుర్తు చేసి నిస్సీమానురాగం ఇది అపరిమితమైన ప్రేమ కదమ్మా. మేము ఏమంటే పెద్ద విషయం ఉంది, మానవులం కాసేపు అలా అంటాం, కాసేపు ఇలా అంటాం, ఏదో చేస్తూ ఉంటాం, మా గిరిజనులకి ఏం కానీ మమ్మల్ని కాపాడు. నృత కళావిచ్చేయండి నారాయణి వి అని పెట్టారు. ఇది కూడా మా అపాయాలు పోగొట్టు అని చెప్తూ విచ్చేయండి, కళావిచ్చేయండి అంటే కళా విధులు, కళావంతులు అనకూడదు, వేరే అర్థం. అందుకని కళా విధులైన వాళ్ళందరూ నేను ఎప్పుడూ ముదిస్తూ ఉంటారమ్మా అని చెప్పి నారాయణి అని మళ్ళీ పద్యాన్ని ముగిస్తారు. చివరిగా ఒక మంచి పద్యం మనమంతా బాగా చదువుకుని గుర్తుపెట్టుకోదగిన పద్యం. బహుశా నా ఎన్నికలో నాకు తెలిసినంతలో ఆంధ్ర సాహిత్యంలో ఎవరు
అంబోధి సంభూత ఆలవకలముపై కొన్న అంబోధి సంభూత ఆలవకలముపై కొన్న విభీతి ఉన్నవాని విందువే గాని వినవెందు విశ్వలోక భూత సంఘాతఘాతక భూత నిశిత పట పటకాలౌష్టిగా పటల చెటుల వీరవా పక్షుట్టారవా పేరు నేను తుమ్ముకడి 2 అక్షరాల కింద కొడుకు భజన నాలుగు పాదాలు శ్రమ పడితే తప్ప అర్థం కాదు. అందులో భయంకరమైన తుమ్ము ధ్వని తప్ప ఏం లేదు మనకు తెలుసు. అంత బాగా చెప్పచ్చు అన్నమాట. మాకు అవధానాల్లో పరీక్షలు పెడతాం. శివం మీద శేషపద్యం చెప్పండి చేయదు, దాంట్లో శేషపద్యం. అలాంటి పరీక్షలకు మీరు కట్టుకోవాలంటే ఇటువంటి వారి సాధించం ఉంటాడు. దాని అర్థం చూడండి, మరి ఎక్కడి జవాబు చూడడం మహానుభావులైన ఆ తుమ్మి ఎలా ఉందంటే గాంధీవతన జయోదండ కాండాహతి ఎన్నా కలగకై ఉన్నావా అని అర్జునుడి యొక్క గాంధీవం నుంచి వెలువడిన బాణాల దెబ్బలకి తట్టుకుని కూడా బాధపడకుండా ఉన్న వాడిని మనం చూశాం. కొంతమంది ఉన్నారు. అదనమాట కైటమాంతకు శంఖధ్వని ఘన శంఖధ్వని విన్న చెలింపకై ఉన్నావు అని మధుకైటముని సంహరించిన తర్వాత విష్ణుమూర్తి శంఖధ్వానం చేస్తాడు. అది ఎందుకంటే 5000 సంవత్సరాలు యుద్ధం చేశాడు వాడు. దేవి భాగవతుడు ఒక రోజు 2 రోజులు కాదు. మనం ఇరాక్ అమెరికా యుద్ధానికి 17-12 ఏళ్ళగా మన పూర్వ యుద్ధాలు ఈ ఊరికే ఎదుర్కోక అదే 5000 సంవత్సరాలు యుద్ధం చేసి జయిస్తాడు. ఆ యుద్ధం చేశాక గెలిచాక ఆనందం తట్టుకోలేక శంఖధ్వని చేస్తాడు. విశ్వనాథ సత్యనారాయణ గారు మహానుభావుడు, రామాయణ కల్పవృక్షం చాలా తగిన సందర్భంలో ఉపయోగిస్తాడు ఆ మాట, ఆ శంఖధ్వని. భరతుడు రాముడు కోసం చూస్తున్నాడు. రాముడు రావాలి లేదా అగ్నిలో దూకేస్తాడు. అప్పుడు రాముడికి తెలుసు ఇప్పుడు దేవవాది భరతుడు దూకేశారకమే. అందుకే బాబు రాముడు ముందు హనుమంతుడి గురించి ఒరే బాబు మా తమ్ముడు సంగతి తెలియదురా, ఇలా ఆలోచన ఉన్నవాడు కాదు, వాడు దూకేస్తాడు. పొద్దున్న 6 చెప్పండి 6-5 అంటే దూకేశారకమే. అందుకే నువ్వు మాకంటే పుష్ప విమానం వేగ మీద నాకు నమ్మకం లేదు, నీ మీద నాకు నమ్మకం. అందుకే నువ్వు ముందు వెళ్ళి నేను వస్తున్నానని చెప్పరా పూర్వకని చెప్పు. ఆత్మహత్య బాబు నాకు వస్తుంది ఇప్పుడే. అందుకే అప్పుడు హనుమంతుడు వస్తాడు. వచ్చి ఆకాశం నుంచి ఎందుకంటే ఇప్పుడు అప్పుడే భర్త తక్కువ కదండి, ఇప్పుడు అప్పుడు హనుమ. అందుకే ఇలా తిరిగేసి రామా అనుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ సమయంలో పయనించి ఆగు రాముడు వస్తున్నాడు. ఆ మాట విని భర్తడు హా అని అంటాడు. అది విశ్వనాథ హా ఇంకేమన్నా ఆ ఒక్క హా అనే ఆకారం ఎలా ఉంది అంటే మధుకైటముని జయించి వచ్చిన తర్వాత విష్ణుమూర్తి శంఖధ్వానం చేస్తే ఆ శంఖధ్వానం ఎలా ఉందో భరతుని గొంతు నుంచి వెలువడిన హా అనే ధ్వని అలా ఉంది అంటాడు. ఎందుకు ఇది ఔచిత్యమంటే భరతుడు శంఖం యొక్క అవతారం, రాముడు విష్ణు అవుతారు, లక్ష్మణుడు శేషు అవుతారు, భరతుడు శంఖం, చంద్రుడు చక్రం. అందుకని భరతుడు హా అంటే అది విష్ణుమూర్తి శంఖధ్వనిలాగే ఉండాలి. అందుకని హార్మోనియం సౌండ్ ఉండకూడదు, అది లెక్క. వాడి స్థాయిని లక్ష్మణుడు కోపం వస్తే 1000 పొలగలు హుంకరించినట్టు ఉండాలి. అందుకని బోధకోమరాక్షం అంటే ఉండకూడదు, వాడు అరిశేషు. అది తెలుసున్నవాడు కాబట్టి సత్యనారాయణ గారు ఆయన శ్రీరేఖాంకిత శంఖము అంటాడు. ఆ శంఖధ్వని చేస్తే ఎలా ఉందో భక్తుని గొంతు రోజు వచ్చిన హా అంటే అమితాబ్ భాషలో యా అంటారు వాడు. ఆనందం దగ్గర అవగాహన చేస్తూ ఒక అమ్మాయి హస్తాక్షరం కూర్చుని రత్నకేజీ కూడా స్మిచ్చడం అని శ్యామలాతనలో వచ్చి హస్తాక్షరం ఇచ్చింది. అందులో 4 అక్షరాలు ఇచ్చింది. అది యు అన్నమాట. రాసిచ్చింది 4 యు అని రాసిచ్చింది. నాకు అది ఏమిటో అక్షరం సరిగ్గా తెలియదా, ఇదేమిటమ్మా అన్నాను. ఇది యుఏ అన్నా, ఇది నీకు 4 అంకెత్తంగా అక్షరం అర్థం అవుతుంది. అంకెత్తంగా నీకు 4 అంటే యా అన్నా. యా పెట్టమో యూ ఇచ్చావు కదా, అక్కడ ఉన్నది యు. యా యూ ఇచ్చావు లేదంటే యా అంటే అవును యా అనగా అవును అని అర్థము. ఇప్పుడు ఉంటాయి కదా కదా, అక్కడ మనం ఏదైనా మాట్లాడుతున్నాం అనుకోండి, మీరు గుర్తుపెట్టుకుని ఎప్పుడైనా విదేశాలు పెడితే ఉపయోగిస్తుంది. మాకు అనుభవం అయిన 4 సార్లు వెళ్ళాం కదా, వాడు మనం మాట్లాడుతుంటే ఓపికగా వింటూ అప్పుడప్పుడు మధ్యలో ఇట్స్ ఇంట్రెస్టింగ్ అంటే ఈ కాబట్టి చచ్చిపోతున్నాడు భరించలేక వాడు ఇంట్రెస్టింగ్ అన్నా కదా మనం కొనసాగించే. ఇట్స్ ఇంట్రెస్టింగ్ అన్నట్టు అంటే నేను నమ్మడం లేదు దీన్ని. ఇంట్రెస్టింగ్ గానే ఉంది కానీ నమ్మడం లేదు. ఇది ఇంట్రెస్ట్ అంటే నువ్వు పోతావు పోయి ఎక్కువ చెప్పడం. యా అంటే అదే యా అనగానే పెద్ద భజ్యం వచ్చాడు. అలా ఇక్కడ కూడా నైకమాంతరుడు శంఖధ్వని చేశాట. అది విని చెలింపకై ఉన్నావా అని అంత గొప్ప శంఖధ్వని కూడా విని చెలింపకుండా ఉన్నవాడు దొరుకుతాడు. ఇక అది 3వ మాట ఏం చెప్తారంటే కారుని పాల కీలి కారునికే కారుడు శివుడు. కారుడు అంటే యముడు చేసిన కారుడు ఎవరయ్యా? శివుడు. ఆ శివుని యొక్క పాలాగ్ని కన్నా అది చూసి కూడా ఎదిర్చి ఉన్నావా అని ఇంకా అక్కడ నిలబడి ఎదిరించిన వాడు ఎవడన్నా ఉంటే వాడి గురించి మనం వింటే విని ఉండొచ్చు. అర్జునుడు బాణం దెబ్బ తగిలి బతుకున్నవాడిని, అలాగే మధుకైటవాడి యొక్క శంఖధ్వని
ఓపికగా చదవాలి అంతే. తర్వాత ఎలాగో కాస్త టీకాతాత్మయంతో వస్తాయి కాబట్టి మనం మరింతగా ఆనందిస్తాం. ఈ మొత్తం మీద నేను సారాంశంగా నాకు అర్థమైంది. మీకు మరొకసారి నేను గుర్తు చేయదలుచుకున్నది ఏమిటంటే, ఏదైనా దైవ సంకల్పం ప్రకారం జరుగుతుంది, మన చేతిలో ఏం లేదు. కాబట్టి మన పనిలో మనం చేద్దాం. ఎదురైన ప్రతి ఫలాన్ని, ప్రతి భయాన్ని, ఏదైనా సరే భగవంతుడికి అర్పించేసి నిశ్చితంగా చెడును కూడా మంచిగా అంతా మన మంచిగా ఒక సామెత ఉంది కదండి, ఆ సామెత ప్రకారం మనం విడిపోదాం. అనుకున్నామని జరగము అన్ని, అనుకోలేని ఆగవు కొన్ని, జరిగేదంతా మంచిగని అనుకోవడమే మనిషి పని. అదే దైవ సంకల్పం. ఇవాళ దీని మీద నేను మాట్లాడగలగడం కూడా దైవ సంకల్పమే. ఈ మాట తొక్కి దాన్ని వదిలాక నేను మాట్లాడగలను నేను అనుకోలేదు. మాట్లాడే యోగం ఉంది, ఒక్కొక్కరు ఆశీర్వచనం పొందేటువంటి యోగం ఉంది కాబట్టి మాట్లాడగలిగాం. అది కూడా దైవ సంకల్పం. అటువంటి దైవ సంకల్ప బలం భారతదేశానికి ఒక వరం తప్ప జ్వరం కాదు. విదేశీయులందరూ ఒత్తిడితో చచ్చిపోతూ ఉంటే మనం భగవంతుని ఉండే అపారమైన విశ్వాసం కారణంగా ఆ వరంతో మనం బతుకుతున్నాం. రూపాయి ఖర్చు పెట్టకుండా మనకి ఇటువంటి మహాత్ముల ద్వారా వచ్చినటువంటి వరం. ఇది వరంగా మీరు ఏమాత్రం భావింపగలిగినా, నా మాటల వల్ల మీకు ఏమాత్రం విశ్వాసం అటువంటిది కలిగినా, మీ జీవితాల్లో దుఃఖాన్ని కూడా సుఖంగా భావించగలిగిన తిరిగి ఒక పెట్టు ఎదగలిగినా నేను ధన్యుడిని. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి. పద్మశ్రీ డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు, వారు రాజ్యసభ మాజీ సభ్యులు కూడా. వెలిపాటి వారి ప్రసంగం నిజంగా ఇంట్రెస్టింగ్. వారు మొదలుపడి మన సింహాద్రి చిత్తశివతో కూడా వదిలిపెట్టకుండా పట్టుకుంటే వదిలిపెట్టే కాదని నిరూపిస్తూ అనర్గళంగా మాట్లాడే మా తెలుగు భాష బంధంలో ఉందా, మన తెలుగు భాషలో ఇన్ని మధులు కూడా ఉన్నాయా అని చెప్పి మనందరికీ ఒక గంట పాటు అందరినీ సమ్మోహితం చేసి ఏర్పడిన శివరామదేవి కావ్య పరిచయం చేసినటువంటి పెద్దలు మీరు వారు సాక్షాత్ గొప్ప సోదరు కూడా మిత్రులు మా శర్మ గారికి, మీ అందరికీ చెప్పినటువంటి సోదరులందరికీ ఈ సభను ఇంతగా విజయవంతం చేసినటువంటి మీ అందరికీ నాకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. చెప్పేవాడుంటేనే వినేవాడితో కూడా ఒప్పుకోవడం తయారవుతారు. నిజంగా గరిపాటి వల్ల పద్యాలు ఇంత అర్థం ఉంటారు. ఏదో చదివేసుకోవడం మీకు తెలియజేస్తాం కాకుండా మనిషి చూస్తే ఇంత అర్థం ఉంటారు. ఆయన చెప్తుంటే ప్రతి పద్యం మనం నాగస్వరం ముందు తరుణ్ పేరు అనుభవం వ్యక్తులే ఉన్నాం, కొడుకునే ఉన్నాం, దాన్ని అనుభవిస్తూనే ఉన్నాం. మనమే చదువుకోవాలంటే కట్ట పాఠాలు ఉంటాయి, వాటంతా వాటాలు కాకపోయినా దాంట్లో ఏదో గీత ఉంది. అందుకని పట్టుబట్టి బట్టి బట్టి మధ్యాహ్నం మనం మొదలుపెట్టుకుంటాం. నేను వివరించి చూస్తుంటే ఇంత అర్థమయ్యా మీకు ఆ ఆరాధన విషయంలో చెప్పిన తర్వాత నేను పద్యం జరిగేసే నాకైతే చూసారా అలవకుగా మధ్యాహ్నం జరిగిస్తూ వెళ్ళాము. అంతే చెప్పేవాడు కదా, చెప్పేవాడు అంటే వినడం కోసం తెలుసుకోవడం కోసం మనం ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. గొప్ప మిత్రులు సోదరులు మీ అందరికీ తెలిసి ఆయన దౌమిత్రుడు, మీ అందరికీ తెలియకుండా చాలా మంది తెలియక నేను చాలా దగ్గర ఉంటుంది. గొప్ప మా ఊరు ధర్మవరం, కొప్పరం కొంచెం పులివేలు 2-3 మైళ్ళు తేడా ఉంటాయి. మేమందరం కుటుంబ వాళ్ళు, కుటుంబీకులు.
మా నాన్నలు గొప్ప వారు వీరంతా సహపాఠం. మా కట్టుకు చెప్తుండేవాడు గొప్ప బంధువులు చెప్పారని. నేను పుట్టేసరికి వారు కీర్తి చేసి మాత్రమే ఉండడం వల్ల వారి మధ్యాహ్నం అత్యంగా లేకపోవడం వల్ల వాటి గురించి పెద్దగా చదివే అవకాశం కనలేదు ఆ రోజు. నిజంగా మళ్ళీ మాసం గారు పూలుకుని వారి మధ్యాహ్నం మళ్ళీ అర్థం వేసి అందరికీ అందుబాటులో చేసిన తర్వాతనే గొప్ప పౌరుల యొక్క వైశిష్యం మా పోట్ల కనీసం మళ్ళీ అప్పటికున్నాం మంచి చదువుకోవడానికి చదివి అర్థం తెలుసుకుని ఆనందించడానికి అవకాశం కలిగిస్తున్నటువంటి నేను మాట్లాడుకుంటే మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీరు జరుపుకున్నటువంటి మంటల పోరాటం ప్రధాని మీరు జరుపుతున్నారు. పెద్దలు లక్ష్మీప్రసాద్ గారు మీకు అండగా ఇచ్చారు, చెప్తూ ఉన్నారు. అటువంటి వారి సహకారంతో మీరు గొప్ప ఇప్పటికే గతాలనే సంవత్సరాలనే అక్కడికి కల్పించారు. ముందు కూడా పెద్దలందరూ సహకారం తీసుకుంటే తప్పకుండా ఏదైనా కూడా అందరూ సహకారంతోనే ముందుకు పోతున్నాం. ఒక్కడొక్క ఏరియా కష్టం వారి గొప్పవారైనా వారి గురించి మనం ప్రచారం చేయాలని సంకల్పం అనుకున్నా అందరూ సహకారం కావాలి. మీరు చేస్తున్న పద్ధతి బాగుంది, అందరూ సహకారం తీసుకుంటాం. ఇదే విధంగా కొనసాగించండి. పోతే గొప్ప సాహిత్యం ఇప్పటికీ ప్రజలకు అందుబాటులో లేకపోవడం వల్ల దీని గ్రంథాలయ సంస్థల ద్వారా అన్ని గ్రంథాలయాల్లోకి ఈ గ్రంథాన్ని మనం అందించడం ద్వారా ఎంతో చేయడం జరుగుతుందో మనం కూడా దాన్ని కూడా హైదరాబాద్ ప్రసాద్ గారితో కలిసి దీని గ్రంథాలయ సంస్థ మాట్లాడి చేయడంతో మాట్లాడి దీన్ని బహుళ ప్రాంతంలో తీసుకోవడం కోసం బాగా ప్రయత్నం కూడా చేస్తామని ప్రభావం ఎంత సీరియస్గా చూపించే ప్రభుత్వంలో ఎంత ఆశీర్వసం ఉందనే విషయాన్ని నిజంగా ఆ కోణాన్ని వాళ్ళు దర్శించిన తీరు మన చెప్పిన తీరు అద్భుతంగా నేను ఎందుకు ఆశయాన్ని ఆశ్రయించాను. ఇప్పుడు వారి జీవితం నాశనమైంది. నేను ఇప్పుడు ఇతరులు లేకపోతే చూస్తున్నాను. ఆశయం అవసరమైంది. అందరూ కావ్యం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు నా ఉద్దేశం. సమగ్రంగా చెప్పేసి నవరసాలు మనిషి జీవితంలో నుంచి నవరసాలు ఏ రసం రూపించినా వచ్చే నష్టం లేదు. ఈ రౌద్రం బీగం వేరే రసాలు అబ్బాయి అవసరం ఉండేది నా ఉద్దేశం. మనిషి జీవితం ఏదో నాటకాలు ప్రదర్శించడం తప్ప కానీ ఒక మనిషి జీవితంలో నుంచి హాస్యరసం రూపిస్తే అది ఎంత భవిష్యంగా ఉంటుంది. నాకు ఈ చదివిన తర్వాత వాళ్ళు చదివి చెప్పిన తర్వాత ఇంకా బాగా నాకు సొంతం రాదు. మాట చెప్పాలి తెలుగు కాస్త తెలుగు గత 27 సంవత్సరాలుగా వెంకయ్య హైదరాబాద్ ఉంటున్నాను కాబట్టి ఆ ఊళ్ళో మాట్లాడే భాష నాకు ఆ భాష చిన్నప్పుడు చదువుకున్నాను కాబట్టి నేను అంత ఇష్టపడకుండా ఇంగ్లీష్ కూడా నాకు ఈ సంస్కృతం మాత్రం నాకు రాదు. అది పెద్ద లోపం. సంస్కృతం రావాలి. ఈ లోపాన్ని నా కొడుకు ఇప్పుడు కూర్చొని వాడు అర్థం తెలిసి విషయాన్ని చెప్పేటట్టు నేను నాలో ఉన్నట్టుగా భావించే ఈ లోపాన్ని నా కొడుకు తిట్టాడు. ఎట్లంటే ఒకరోజు నేను సూర్యుడి నుంచి వచ్చేసరికల్లా వాడి పిల్లలు కూర్చోబెట్టుకుని ఏదో చెప్తున్నాడు. నాకు అర్థం కాదు. నేను విన్నా. అప్పుడే అప్పుడు సంస్కృతం వెళ్తున్నాను. పిల్లలు వాడు పంపించిన తర్వాత నేను వెళ్ళి వాడి దగ్గర కూర్చోబెట్టుకుని ఏ నాన్న ఏం చెప్పేవాడు నేను నా తెలియదు నాకు తెలుసు ఆ మాత్రం తెలుసు నాకు సంస్కృతం ఏం చెప్పేవాడు సంస్కృతం ఏం చెప్పాను కదా కృషితో లాస్ట్ అని చెప్పాను. ఓ అట్లాగా దాని అర్థం ఏమిటన్నా ఆలోచనకున్నానా కృషితో నాశనం కృషి చేస్తే వచ్చేది లేదు. నేను గుర్తించు కరువు కట్టాలి. ఓ అట్లాగా ఇంత నిపుణంగా ఉన్నాయా సంస్కృతంలో అర్థాలు చెప్పి నేను పరమ రోజు ఆ రోజు జరిగిపోయిన వాళ్ళకి ఏమన్నా నిజమేనా ఒడి తగ్గింది వాడు పోతా
చదవలేదు వాళ్ళ అమ్మాయికి కూడా వేసి ప్రశ్నలు చెప్పే సమాధానం మీద చాలా ఒక్కసారి మనం షాక్ సార్. నేను మా పెద్దవాళ్ళు వాడడం పెద్ద ప్రయోగశాల నాకేం కావాలో చెప్పిన వాడడం ప్రయోగం చేసేవాడు. రిజల్ట్ బాగుంటే తీసుకొచ్చి చూడబోయేవాడు. మా పెద్దవాళ్ళు లేదు సరే వీడు అర్థం సరే ఆటలు చదువుతున్నాడు నేనేమో స్కూల్ చదువుతున్నాను మీకేమో చదువుతున్నాను చెప్పాడు. అనుకున్నాడు వాడే నా దగ్గర చూశాడు. వచ్చి నాన్న కట్టుకు తెలుగువాడా కొడుకు తెలుగువాడా అన్నాడు. ఏమిటో ప్రశ్న సహజంగా కట్టుకు తెలుగువాడు అని చెప్పాడు. సరేనా తెలుగు చదువుతుంది ఎవరు ఎలా చేయడం గ్రహం మీద మరి వాళ్ళ నాన్న మేము పదజేమన్నాడు. చిన్నపిల్లలతో మాట్లాడమా చేయడం సాధారణ పనులు మీరు మేము చదువుకున్నప్పుడేమో ఈ పెద్దవాళ్ళు శిక్షణ పోతే తెలుగు వాచకమే 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా తెలుగు వాచకమే. అందులోనే బ్రహ్మవరం అందులోనే చైత్రవైశాఖం అందులోనే ఫిబ్రవరి అందులోనే అన్నీ ఉంటాయి. ఇప్పుడు 6వ తరగతి వచ్చిన తర్వాత ఇంగ్లీష్ తెలియదు. అప్పుడు దాకా అసలు ఇంగ్లీష్ మొహమే తెలుగుతాం. హై స్కూల్ స్టడీస్ పూర్తయిన వరకు ప్రపంచమే తెలియదు. అక్కడక్కడే తెలుసుకుంటాం అనమాట. నాకు 6వ తరగతి దాకా ఏ విషయం జరిగేది తెలుసు. ఇవాళ వాళ్ళు వదిలే మారిపోయి పద్ధతులే మారిపోయి చదువు మారిపోయి
ఉదాహరణ చదువుకున్నాను. నా భార్య ఏమో ఆ పక్కన కూర్చొని పట్టుకొని ఉంటుంది గోరి దగ్గర పిల్లలు చదువుకుంటారు అనమాట. ఏమని అశోకుడు కడిగి యుద్ధం చేసినాం, అశోకుడు కడిగి యుద్ధం చేసినాం అని చదువుకుంటున్నారు. వీళ్ళలో ఒకటి అనుమానం వచ్చారు, అరే అసలు యుద్ధాలు వస్తాడా ఇప్పుడు మాట నాన్న అడుగుతాను, నన్ను అడుగుతాను, నాన్న యుద్ధాలకు వస్తాడా చాలా చక్కగా ఇట్లా సందేహం వచ్చినప్పుడు అడిగి తీర్చుకోవాలి. అదే మీరు మంచివాడవుతారు. యుద్ధాలు వస్తాయంటే మీకు ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మీ అమ్మే ఉన్నందుకు నాకు చెప్పకుండా చేరుకుంటున్నందుకు ఆయన ఉడికే పక్క మనిషి ఏంటండి నేను చెప్పకుండా నేను ఎవరు చేరుకున్నానా సందేహం ఉదాహరణ చెప్తున్నాండి. అంటే ఉదాహరణ మాకు ఏ మాట్లాడుతూ మాట చెప్తున్నాను, వాళ్ళ అర్థం కోసం యుద్ధాలు వస్తున్నాడు. వాళ్ళకి ఏదో ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు, నీ పక్కన పట్టుకుతూ ఉన్నాడు. ఏమిటంటే ఎగ్జాంపుల్ చెప్పేది మీరు చెప్పకుండా నేను మీ జీవుడు చేసి చేరుకోవడం మాట్లాడుతానండి. అప్పుడు ఎప్పుడో చేతులు కూడా కట్టుకున్నాను, ఒంటి మీద వివరణ చేతులు వాడుతారండి. అది కాదు నేను నిజంగా ఉదాహరణ ఏ ఉదాహరణ ఉదాహరణ ఎక్కువ అర్థం ఉండాలి. ఏమిటి వాడండి చెప్తూ ఇద్దరికి పెద్ద యుద్ధం. ఈ అడిగి క్వశ్చన్ అడిగాడు కుర్రాడు. వాడు ఫ్లైట్లోకి వచ్చి నాన్న రావాలి ఇద్దరు అయిపోయిన తర్వాత ఇంకా అదే 6 నెలలు ఏదైనా ఉద్యోగం కూడా చూసుకోవాలి. తప్పదు 6 నెలల తర్వాత ఒకసారి నేను బయటకు రావాల్సినప్పుడు కావాల్సుకున్నాను. ఇంటి ఓవర్ వచ్చి గప్పుడండి తరగతి తాడు చూస్తే ఆయన తాడు ఆయన వేస్తున్నాడు. అదే సార్ తాడు వేసుకున్నారు వేస్తానండి ఎందుకు మంచి వేసుకున్నాను మీరు కావాల్సిన శ్రమ మీరు చెప్తాను. నాకు అర్థమైంది సార్. అంటే నేను ఎక్కడ ఆలోచిస్తున్నారు. నాకు ఒక వారం టైం ఇవ్వండి, నేను ఏదో చిన్న ఉద్యోగం చూసుకొని 4 రాళ్ళు సంపాదించి మీకు ఇస్తాను. మీ అద్దె మీకు చూస్తారంటే బాబు నీ వల్ల కాదు, 6 నెలలుగా చూస్తున్నాను, ఇక నీ వల్ల కాదు, నా అద్దె కట్టలేవు కాబట్టి నీకు ఒక అవకాశం వస్తాను. సరే నిల్చోవాలంటే నాకు ఉద్యోగం కాబట్టి వాళ్ళ బాధలను అర్థం చేసుకోవాలి కాబట్టి నేను ఈ బాధలు అర్థం చేసుకొని పెద్ద మనసు తెచ్చుకొని నువ్వు నాకు ఇవ్వాల్సిన అద్దెలు సార్ నేను మర్చిపోతానయా వెంటనే నేనున్నాను. ఎంత మంచివారు సార్, దయాక హృదయాన్ని మీరు, మీ హృదయం నవ్వలేదు. అంత దయాక హృదయాన్ని మీరు సమాజం మీరు మర్చిపోతే ఆ మిగతా చదువు మీరు మర్చిపోతారు. మనకు ఉన్న ప్రపంచంలో ఆశ్చర్య అవకాశం అసలు లేకపోయినప్పుడు కూడా ఈవెన్ సిచ్యువేషన్ అంటే అట్లాగే ఉన్నదాంట్లోనే ఆశ్చర్యాన్ని కూడా వారు సముచిత స్థానం కల్పించి ఈ దైవ సంకల్పం గురించి మళ్ళీ గడిపాటి వల్ల చక్కగా చెప్పారు. ఏ దైవ సంకల్పం వల్ల సింహాద్రికి కూడా వైజాగ్ చేరుకోగలిగారు. నిజంగా నాకు కూడా దైవ సంకల్పం కాకపోతే ఎప్పటి మాకు మద్దతు తాకలు అవుతారు. ఇవన్నీ మా